నెల్లూరు జిల్లా సంఘం పిఎస్సిఎస్ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పలువురు రైతులు పీపీసీ సెంటర్కు ధాన్యంకు తరలింపు సమయంలో పడుతున్న ఇబ్బందులు, మిల్లర్ల సమస్యలను వివరించారు. గత ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని మంత్రికి విన్నవించారు. ధాన్యం ఆరబెట్టేందుకు కల్లాలు లేవని తెలిపారు. రైతుల సమస్యలను నమోదు చేసుకున్న మంత్రి రైతులు తెలిపిన ప్రతి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా ఎక్కడ లోటు లేకుండా ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఒక రైతు గోతాల గురించి, లేబర్ గురించి, ట్రాన్స్పోర్ట్ బకాయిలు బాకీ ఉన్నాయని చెప్పారు. అది ఎంత అని కనుక్కున్నా నేను. 1,40,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయని జేసీ గారు ఇప్పుడే నిర్ధారించారు. ఆ డబ్బంతా కూడా మండే అంటే సోమవారం సాయంత్రానికల్లా మీ ఖాతాల్లో ఆ 1,40,00,000 ఖచ్చితంగా పడిపెట్టి తప్పకుండా చర్యలు తీసుకున్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళకున్న ఆందోళన ప్రభుత్వం నుంచి ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమానికి 100% వాళ్ళు వారధులుగా మిగలాలి. అంతేగాని సొంత వ్యవస్థ నడిపించుకుంటున్నట్టు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. నేను జేసీ గారికి మరొకసారి చెప్తున్నాను, జిల్లా యంత్రాంగానికి ఎక్కడ ఏ మిల్లరైనా పొరపాటు చేసి రైతును ఇబ్బంది పెడితే మాత్రం కఠినంగా వాళ్ళపైన కేసులు వేసేటట్టు మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఖరీఫ్ మాసానికల్లా ప్రతి మిల్లర్ దగ్గర ఉండే మెషీను, మన రైతు సహాయ కేంద్రాల్లో ఉండే మెషీను, ఒకే కంపెనీ, ఒకే బ్రాండ్, దాన్ని చెక్ చేసే బాధ్యత కూడా పౌర సరఫరాల శాఖలో ఉన్న లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఎక్కడ కూడా పొరపాటు చేసే విధంగా చేస్తాం. ఈలోపు వెసులుబాటు మీ జిల్లాకి, ఇప్పుడే నేను జేసీ గారికి చెప్పాను, ఈలోపు మీ అందరికీ వెసులుబాటు ఏంటంటే రైతు సహాయ కేంద్రాల్లో వచ్చే చీటీనే మిల్లర్ స్వీకరించాలి మిల్లర్లకి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను చూసిన పరిస్థితుల్ని అవగాహన తెచ్చుకున్న తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మనం కల్లాల దగ్గరే మనం ధాన్యం కొనుగోలు చేసే విధంగా అక్కడ సిమెంట్ తోటి మనం చక్కగా ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసుకునేటట్టు, ఎక్కడైతే మనకి కొంతవరకు గ్రామానికి చెందిన, పంచాయతీ చెందిన భూములు ఉన్నాయో, ఆలయాల దగ్గర భూములు ఉన్నాయో, వాటన్నింటినీ కూడా కొంతవరకు రైతులకు ఉపయోగపడే విధంగా ఆ ప్రాంతం శుభ్రత కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు ప్లాట్ఫామ్స్ ఏర్పాటు